అండ్ స్పెషల్ డిబేట్ టైం నేను రాజశేఖర్. సో రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఏ పార్టీ గెలిచిన తర్వాత కూడా ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఎన్నికల సంబంధించినటువంటి ఎన్నికల జరిగిన ప్రక్రియ లేకపోతే ఓట్లకు సంబంధించినటువంటి అంశాలు లేకపోతే ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఓట్ల చోరీ అనేది చాలా కీలకంగా మారింది. సో సహజంగానే వినిపిస్తున్నటువంటి మాట అంటే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారు లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ అణుబాంబు లాంటి కొన్ని ఆయుధాలు పట్టుకొని కొన్ని సాక్ష్యాలు పట్టుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారుతున్నాయి. సో ఈరోజు చేసినటువంటి ఏదైతే ఢిల్లీలో ఒక ర్యాలీ తీశారో ర్యాలీకి కూడా అనుమతి లేకపోవడం, అరెస్టు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. సో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్గా సాగుతుంది. సో దీనిపై అసలు భిన్నాభిప్రాయం వినిపిస్తున్న నిజంగానే ఎన్నికల జరుగుతున్నటువంటి తీరు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా లోపాలు ఉన్నాయా, ఈసీ ఎందుకు స్పందించడం లేదు, బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అని మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి అనలిస్ట్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి అసలు ఎన్నికలకు సంబంధించిన ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, నిజంగానే రాహుల్ చేసిన వ్యాఖ్యలో నిజముందా, ఈ అంశాలు తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. మీ వాయిస్ క్లియర్గా ఉంది సార్. రైట్. ప్రధానంగా అంటే ఎస్ అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి. అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగానే ఎన్నికలు జరుగుతున్న తీరు లేకపోతే ఓట్ల చోరీ జరగడం లేకపోతే బీహార్ లాంటి ప్రాంతంలో 65 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయని చెప్పినటువంటి తొలగించడం అనేటువంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. కేరళ, కర్ణాటక ఎక్కడ చూస్తున్నా ఇదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్న ఏపీలో కూడా ఇదే అంశం గెలిచిన తర్వాత. సో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? నిజంగానే ఈసీ నిర్వహణ, ఎన్నికల నిర్వహణలో లోపం ఉందంటారా? రాజశేఖర్ గారు, మీకు కాంగ్రెస్ ప్రతినిధి మిత్రులు వారికి అలాగే మీరు బొమ్మల నమస్కారం. మీరు కాంగ్రెస్ ప్రతినిధి క్షమించాలి సార్, నేను మొదలు మాట్లాడుతున్నాను. కొంచెం నాకు బయటకు పోవాల్సింది కనుక ఒక 10 నిమిషాలు మాట్లాడించాను సార్. 5 నిమిషాలు ఇస్తాను. మొదటిది ఏంటంటే, నేను ఈ ఎన్నికల ద్వారా 2000 నుంచి పనిచేస్తున్నాను. 99 నుంచి అంటే ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకానే ఢిల్లీలో కానీ పట్టుకొని కలిసిపోయిన దేశం కానీ ఎన్నికల వ్యవస్థలో ఏం జరుగుతుంది, కొంచెం ఎన్నికల మనకు ఓటర్ లిస్ట్ లో ఏం జరుగుతుంది తెలిసిన వాడిని, ముఖ్యంగా 25 ఏళ్ళ నుంచి దానిలో పనిచేస్తున్న వాడిని, అధికారిగా కాదు స్వచ్ఛంద సంస్థ నుంచి. ఆ విషయంలో కొంత నేను చొరవ తీసుకొని కొన్ని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఎంతకుముందు చెప్పారు రాజశేఖర్ గారు, గెలిచిన పార్టీ ఏమో తమ బలం అనుకుంటది, తమ గొప్ప అంటుంది, ఓడితేనేమో ఈవీఎం తప్ప అంటున్నారు. అటువంటి అప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వరుసగా ఉండదు కదా. నేనేమంటున్నానంటే వరుసగా మారుతున్నాయి కదా. అట్లాంటప్పుడు ఈ పార్టీలు తమ గెలుపును ఓటములను ప్రజలను అవమానిస్తున్నారు అంటున్నాను. ఈ 2 పార్టీలు అంటున్నారు. ఒకనాడు బీజేపీ ద్వంద్వ ప్రమాణం చెప్తాను నేను, మనకు జిఎస్టీ తెస్తాను కాంగ్రెస్ అంటే వద్దని, కానీ తెచ్చింది ఎవరు? బీజేపీ. ఆధార్ కార్డు తీసుకొని వస్తాను అందరినీ విలేకరులతో మొదలుపెట్టి చేస్తే ఆనాడు బీజేపీ మా గోప్యతకు భంగం అనేది వ్యతిరేకించింది, కానీ తర్వాత కొనసాగిస్తుంది కదా. ఇట్లా నేను 100 చెప్తాను. అట్లాగే 3 మన రైతు చట్టాలు మొదలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది. తన 2019 మేనిఫెస్టోలో ఇదే చట్టాలు మేము పెడతామని చెప్పి బీజేపీ తెస్తే వ్యతిరేకిస్తుంది. నేను ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే, 2 జాతీయ పార్టీల ద్వంద్వ ప్రమాణాలు ఇవాళ కనపడుతున్నాయి. ఒక మాట చెప్తాను. అంతకుముందు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆరోపణలో నేను ఓటర్ లిస్ట్ లో తప్పులున్నా, ఓటర్ లిస్ట్ లో ఏదైనా జరిగినా తప్పే, ఖచ్చితంగా దాన్ని సవరించాల్సిందే. ఈసీ కూడా కొంత ఎవరైనా డ్యామేజ్ చేసుకుంటుంది, తనను తానే ప్రత్యక్ష డ్యామేజ్ చేసుకుంటుంది. ఎందుకంటే కొన్ని మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, చట్టంలో ఉన్నాయని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రశ్నలలో మేము మన డిజిటల్ ఓటర్ లిస్ట్ మేము ఇవ్వడానికి అవసరం లేదు, మీరు ఏవైతే తొలగించిన ఓటర్లో వాళ్ళ వివరాలు ఇవ్వడానికి అవసరం లేదు, చట్టాలు నిబంధనలు ఒప్పుకోవని మాట్లాడుతున్నారు. తప్పంటున్నాను నేను. కానీ ఒక మాట ఏంటంటే, రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానంగా బీజేపీ చాలా ఇస్తుంది. నేను ఒక వీటిలో పనిచేసిన వాడిగా నేను 2-3 ప్రశ్నలు లేవనెత్తున్నాను, అమాయకంగా లేవనెత్తున్నాను. నెంబర్ 1 ఏంటంటే, మరి మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు గెలిచిండ్రు. అప్పుడు కూడా ఈవీఎం జరిగింది, ఓటింగ్ జరిగింది. మరి అటువంటి అప్పుడు ఓటు కరెక్ట్ ఎట్లా అవుతుంది? ఈ 2014 నుంచి మాత్రమే ఈ 11 ఏళ్ళుగా ఓటు చోరీ జరుగుతుంది అంటున్నారు. బీహార్లో ఏం జరుగుతుంది? ప్రతి 15-20 ఏళ్ళకోసారి సమగ్ర ఓటర్ లిస్ట్ సవరణ జరుగుతుంది. మిగతా ప్రతి సంవత్సరం ఈ సమ్మరీ రివిజన్ అంటారు. సమ్మరీ రివిజన్ లో పూర్తిగా కూలంకషంగా ఓటర్ లిస్ట్ మార్చడం జరగదు. అందులో ఎప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళు తీసేయాలి,
బతుకున్న వాళ్ళు చేర్చాలి, లేకపోతే కొత్తగా వచ్చిన ఓటర్లు చేర్చుకోవాలి, ఎవరైనా మైగ్రేట్ అయితే చేర్చుకోవాలి, మైగ్రేట్ ఇంకా వేరే దగ్గరికి అయితే డీలీట్ చేయాలి. ఫార్మ్ నెంబర్ 6, 7, 8 వరుసగా ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే మొట్టమొదటి ఎన్నికల కన్నా ముందు కనుక ఒక సంవత్సరం ముందు చేస్తే బాగుండేది. నేను ఒక 2 సంవత్సరాల నుంచి అంటున్నాను. సుప్రీంకోర్టు కూడా మన అది అడ్వకేట్ చెప్తున్నాను. సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే సమయం సందర్భం ఇదేనా, మీరు చేస్తున్న పని కరెక్టే, ఓటర్ లిస్టు సమగ్ర సవరణ జరగాల్సిందే, కానీ అది ఇప్పుడేంది, ఈ ఎన్నికల ముందు ఏం చేస్తున్నాను, ముందు నాకు ఏం చేయలేదని అడిగింది సుప్రీంకోర్టు. నేను 1 year నుంచి అడుగుతున్నాను మన ఎలక్షన్ కమిషన్ లో. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ బీహార్ లో సుమారు 8 లక్షల ఓట్లు ఉండే 7,25,000 కుదించారు, 65 లక్షల ఓట్ల పైగా తీసేశారని కాంగ్రెస్ ఆరోపణ. అందులో వివరణ ఇచ్చింది ఆ ఎలక్షన్ కమిషన్. ఒకటేమో 20 లక్షల ఓట్లేమో చనిపోయిన వాళ్ళు ఉన్నారని, ఒక 15 లక్షల ఓట్లేమో మనకు ఏది మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారని, మరొకరేమో ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళు మైగ్రేట్ అయి అక్కడ లేరు ఇక్కడ డబ్బులు ఉన్నారని చెప్పి 2 చోట్ల ఉన్న వాళ్ళు ఓటర్లు కొంతమంది ఉన్నారని ఈ 3 కారణాలు చెప్తుంది. ఇక్కడ చెప్పిన మైగ్రేట్ అన్న ఓటర్ ఎక్కడ ఉంటే అక్కడ చేయాలి. ఎక్కడైతే అక్కడికి మైగ్రేట్ అయ్యేదో వాళ్ళు కొత్తగా ఓటర్ చేస్తారు. ఈ 2 జరుగుతుంది. కానీ ఇంటెన్షన్ రీజన్ ఉందో ఈ సరి అయింది అంటున్నాం, చేయాల్సింది ఎక్కువ అవుతుంది. ఎవరికి నష్టం ఎవరికి లాభం చేయాల్సిందే. కానీ డైరెక్ట్ గా ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారో గతంలో కూడా ఈ ఆరోపణలు రుజువు తీసుకొని మన ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఇవాళ కర్ణాటకలో ఒక ఆమె 2 ఓట్లు వేసింది. ఇది పెద్ద ఆరోపణ. ప్రాంతీయ అయితే కావాల్సిందండి. ఒక ఆమె 2 ఓట్లు వేసి మన హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్దాం ఎంతమంది పెడతాను. అతను హైదరాబాద్ లో కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ 2 చోట్ల ఓట్లు పెడతాను. మన తెలంగాణలో కూడా ఇక్కడ ఊళ్ళల్లో మన పట్టణాల్లో 3 చోట్ల ఓటు పెడతాను. ఓటు 3 చోట్ల 2 చోట్ల ఉండడం తప్పే కావచ్చు, కానీ ఒకేసారి ఒకే ఎన్నికలు 2వ ఓటు వేయడానికి లేదు, వాళ్ళు 2వసారి వేయడానికి లేదు. అదే ఎన్నికలు ఇది వేస్తే ఖచ్చితంగా జైలు పోవాల్సింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా మంది బీహార్ నుంచి వివిధ రాష్ట్రాలకు వలసపోయింది. వాళ్ళు అక్కడ ఉంచలేరు, వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండలేదు. అటువంటిప్పుడు తీసేయనా వద్దా? 2 పార్టీలు కలిసి ఆలోచించేది. జాతీయ పార్టీలు 2 కలిసి ఏం చేయాలి, మరి వాళ్ళని అక్కడ చేర్చాలి, ఇక్కడ తీసేయాలని నేను అంటున్నాను. కానీ అక్కడ చేర్చము, ఇక్కడ తీసేయమంటే ప్రతిసారి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలలో రాజకీయ పార్టీలు ఇక్కడికి పరలిచ్చేసరికి ఓట్లు వేసుకుంటా ఇంటికి పంపిస్తారు. అంటే మన దగ్గర చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ హైదరాబాద్ లో ఓటు ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉన్న వాళ్ళని చాలా మంది దగ్గర తరలిస్తున్నారు. ఇంక్లూడింగ్ పెద్ద నాయకులు కూడా. చంద్రబాబు నాయుడు గారికి మొదట కుప్పంలో ఓటు లేదు. అంతకుముందు 2014 హైదరాబాద్ ఓటే ఉన్నది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన కనుక 2 వేరే రాష్ట్రాలకు అప్పుడు పనికొచ్చింది. 2018-19 వచ్చేటప్పుడు అసెంబ్లీకి తప్పనిసరి అమరావతిలో ఓటు చేసుకోవాల్సి వచ్చింది ఆయన. ఇది చాలా మంది మనకు ఆంధ్రప్రదేశ్ లో నాయకులు, చాలా మంత్రులతో సహా ఆస్తులు ఇక్కడ ఆస్తులు అక్కడ, ఓటు ఇక్కడ అక్కడ 2 ఉంటాయి. హాస్పిటల్ భయమే టికెట్ వచ్చిపోతుంటారు, చూస్తున్నాం కదా మనం. అటువంటిప్పుడు ఏంటి, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో నిజామాబాద్ సెక్టర్స్ ఎక్కువ ఉంటే అక్కడ 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో ఓటు చేస్తున్నారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో ఓటు చేస్తున్నారు. రాజకీయ రంగాన్ని మారుస్తున్నారు కదా. మనకి ఇక్కడ అట్లా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైన్ చేస్తున్నారు. బీహార్ ఎన్నికలకు వచ్చేవరకల్లా ఈసారి ఓడిపోతామని మహారాష్ట్రలో చేసింది, బీహార్లో చేసింది, చేస్తుంది, ఈ ఢిల్లీలో అని ఆరోపిస్తున్నారు. నేను రాహుల్ గాంధీ ఒకటే అడుగుతున్నాను, ఏంటంటే ఇవాళ మీరు ఆరోపిస్తున్నది ఏమంటే 2 సార్లు బాంగ్లాదేశ్ గెలవండి కదా. ఈ 2 సార్లు మీరు గెలవడం వల్ల ఈ 2 సార్లు మీరు గెలిచిందని ఆలోచిస్తున్నాం తప్ప దీనికి పార్టీకి ఏం సంబంధం అంటున్నాం. ఒకవేళ వాళ్ళు అప్పుడు చేసి విన్నదంటే బీహార్లో మీరు బెనిఫిట్ ఎలక్షన్ కమిషన్ అనే మాట కూడా చూస్తాం. ఎలక్షన్ కమిషన్ తప్పులు ఉంది. ఎలక్షన్ కమిషన్ చేసే పనులు కొంత మనం విమర్శించాం. కానీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసింది అంటే మాత్రం సుప్రీం కోర్టు కూడా చాలా సార్లు హెచ్చరిక చేసింది. నిన్న కాకుండా నిజమైన పౌరులు ఎవరు కూడా మాటలు మాట్లాడుతున్నారు, సైన్యం చెప్పిస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఇంకా కొంచెం పర్మిట్ పెట్టుకొని అవకాశం ఇప్పటికైనా సరే వ్యవస్థల మీద దాడి చేస్తాము, వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది బీజేపీ. దాని గట్టిగా మనం దాడి చేసినప్పుడు ఆధారాలు ఉండాలి, గాడి ముందుకు మాట్లాడుతుంది. ఇవాళ చాలా రాజ్యాంగ వ్యవస్థలు బీజేపీ నాశనం చేస్తున్నది, బీజేపీని పూర్తిగా విమర్శిస్తున్నాను. కానీ అదే పని మనం ఇటుపక్క కూడా చేయగలుగుతుంది. అందుకనే ఈవీఎం మీద మనం నెపమోపడం ఇవన్నీ చేస్తున్నా ప్రయోగించండి, మీరు పెరగండి, ఒక మాట పిలుస్తాబడుతుంది. నేను అమ్మని చెప్తాను. 11 ఏళ్ళ ఏదో పార్లమెంట్ 2014లో పార్లమెంట్ మన కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు గెలుస్తుంది. తర్వాత 2019లో 52 సీట్లు గెలుస్తుంది, పెద్ద స్థానం దక్కని. ఇప్పుడు మొన్న 91 సీట్లు గెలుస్తుంది కదా. మరి బీజేపీ తగ్గింది కదా. అది బీజేపీ తప్ప అంటే అది ఒకవేళ నిజంగా కాన్ఫిడెన్స్ చేయించుకుంటే ఓటు చోరీ చేయించుకుంటే
గెలిచిన అధికార పార్టీ మళ్ళీ కనబడి వాళ్ళు 2 సార్లు మీరు 2 సార్లు ఎక్కడిస్తాము అంటే ప్రజల తీర్పులో రైట్ రామ్మోహన్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రుమాన్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఎస్ ఆయన ఒకసారి వర్షం తెలుసుకుందాం. సో గుడ్ ఈవినింగ్ అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎసెన్షియల్లీ ఏదైతే రాహుల్ గాంధీ గారు మా ప్రియ నేత భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు లాస్ట్ వీక్ ప్రజెంటేషన్ చేసి దేశ ప్రజల మధ్యలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ అవినీతి అక్రమాలు చేస్తుందో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ బెంగళూరు సెంట్రల్ అనే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి మహదేవ్పుర అనే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యొక్క డేటాని తీసుకొని మేము ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. దీనికి చేయాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మేము ప్రతిసారి ఓడిపోతున్నప్పుడు ఆల్వేస్ వీ హీన్ టెలింగ్ ఈవీఎంస్ ట్యాంపర్ చేస్తున్నారు, ఈవీఎంస్ మ్యానిపులేట్ చేస్తున్నారు అనే ఆరోపణ ఏదైతే చెప్తున్నారో దాని మీద మేము శ్రద్ధ పెడుతూ వచ్చాము. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు మేము డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలా అని చెప్పేసి మేము ప్రతిసారి అడుగుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ లెటర్లు రాస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మాట్లాడుతూ అడుగుతూ ప్రతిసారి అడిగితే వాళ్ళు ఏనాడు కూడా మాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వలేదు. మాకు ఇచ్చింది ఏంటి అని అంటే పేపర్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మాత్రమే. అది కూడా చాలా కొన్ని రోజుల క్రితం, అంటే కొన్ని రోజులు స్టార్ట్ అయ్యే ముందు, ఎలక్షన్స్ యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు మాకు ఇచ్చినారు. అంతమంది 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఓటర్ శాతం 80% కింద మీరు తీసుకుంటే దాదాపు 100 కోట్లు ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఉన్నటువంటి భారతదేశంలో ఇది ప్రాక్టికల్గా పాసిబులా? ఓటర్ లిస్టు చూడడానికి, పేపర్ పట్టుకొని చూడడానికి ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. పాసిబుల్ కానందువలన మేము ఇది చూడలేకపోయాము. ఎలక్షన్స్ జరిగిన తర్వాత మాకంటూ కింద నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో యాత్ర చేసి భారత ప్రజల మధ్యలోకి మేము పోయినప్పుడు మా కోఆర్డినేటర్లు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజల మధ్యకు పోతున్నప్పుడు మాకు ఒక అనాలిసిస్ అనేది మాకు వచ్చింది. మేము దాదాపు ఇక్కడ మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో దాదాపు 12 నుంచి 13 ఎంపీలు మేము కలవబోతున్నామని చెప్పేసి, అక్కడ కర్ణాటకలో కూడా నేను ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ చెప్తున్నానో నేను స్వతహాగా ఒక అబ్జర్వర్ కింద అక్కడికి పోవడం జరిగింది. అక్కడ పోయి మేము డేటా కలెక్ట్ చేసుకున్నాము, మేము ఒక వార్ రూమ్లు పెట్టుకున్నాము, మేము అనాలిసిస్ చేసుకున్నాము. మేము 100% ఆ యొక్క పార్లమెంట్ గురించి నేను చెప్తున్నాను. నేను 90,000 ఓట్లతో మేము గెలవబోతున్నామని చెప్పేసి మాకు అనాలిసిస్ ఉంది. ఇక్కడ తెలంగాణలో 12 నుంచి 13 గెలవబోతున్నామని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. అయినా సరే ఇక్కడ 8 వచ్చినాయి. అక్కడ చాలా తక్కువ నెంబర్లు రావడం వల్ల మాకు ఇది రిజల్ట్స్ భిన్నంగా జరుగుతున్నాయి. హర్యానాలో కూడా నేను పోయాను, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అలానే జరిగింది. అంటే ఇది ఎక్కడో దాల్మే కాలా అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. అప్పుడు మేము ఒక టీం కింద రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈగల్ టీం అని ఏర్పాటు చేసుకొని, ఎక్స్పర్ట్స్ని తీసుకొని, డేటా అనలిటిక్స్ టీమ్ని తీసుకొని, మేము ఆ రోల్స్ మొత్తం తీసుకొని ఆర్టీఐ యాక్ట్ కింద మేము అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు మాకు మీరు చూసినటువంటి క్రమంలో 7 ఫీట్లు అంటే 2 నుంచి 300 కిలోల పేపర్లు వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క పేపర్ని, ప్రతి ఒక్క ఓటుని, ప్రతి ఒక్క ఓటర్ డీటెయిల్ని మేము కంప్యూటరైజ్ కింద చేసుకున్నాము. ఇది ఏంటండి, ఒక్క పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ గురించి మేము మాట్లాడితే మేము ఇవన్నీ తీసుకొని కంప్యూటరైజ్ చేసుకోవడానికి 6 నెలల టైం పట్టింది మాకు. 6 నెలల్లో మాకేమర్థమైందండి, 5 కేటగిరీల కింద మేము వీళ్ళు చేసినటువంటి అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి అనుగుణంగా ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో మనకి చట్టాలు ఉన్నాయండి. ఎలక్షన్స్ దేశంలో ఫ్రీ అండ్ ఫేర్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా, ఎలా కండక్ట్ చేయాలా, ట్రాన్స్పరెంట్గా ఎట్లా చేయాలా, బ్యాటిల్ గ్రౌండ్ ఎట్లా ఇవ్వాలా అని చెప్పేసి చట్టాలు ఉన్నాయి మనకి. ఆ చట్టాలకు అనుగుణంగా వారు ఓటర్ లిస్టులని క్రమంగా క్లీన్ చేయాలా ఎలక్షన్స్ వచ్చే ముందు. ఆ యొక్క డ్యూటీ ఎవరిదండి? ఎలక్షన్ కమిషన్ దండి. ఆ ఎలక్షన్ కమిషన్ ఈ బీజేపీ వాళ్ళతో కీలు బొమ్మగా మారి ఆ పని చేయకుండా అన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి. డిజిటల్ అప్లికేషన్ ఉందండి, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీ అని ఉంటుందండి, ఫోటో సిమిలర్ ఎంట్రీ అని ఉంటుందండి. ఈ అప్లికేషన్స్లో మీకు ఎలక్షన్ కమిషన్ వారు కూర్చొని క్లీన్ చేసే ప్రక్రియ, చాలా ఈజీగా చేసే ప్రక్రియ ఉందండి. కానీ వాళ్ళు చేయలేదు.
ఒక ఉదాహరణకి నేను చెప్తాను 5 కేటగిరీస్ కింద చెప్పినప్పుడు ఫేక్ ఓటర్స్ ఉన్నారండి. ఫేక్ ఓటర్స్, మైగ్రెంట్ ఓటర్ అండ్ డెత్ ఓటర్స్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే రూఫ్ కింద నేను చట్టం ప్రకారం చెప్తున్నాను. మళ్ళా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పీ యాక్ట్ 1951లో సెక్షన్ 19 నుంచి సెక్షన్ 23 మధ్యలో ఉందండి. ఏమని ఉందండి? హౌ టు కండక్ట్ ద ఎలక్షన్స్ గురించి, హౌ టు క్లీన్ అప్ ద రోల్స్ అని చెప్పేసి, ఓటర్ రోల్స్ అని చెప్పేసి. దాంట్లో ఏముందండి? ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఆర్డీఓ ర్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు పోయి ఓటర్ ఎవరైనా నమోదు చేసుకుంటే, ఒకవేళ ఒక ఇంటి కింద 6 కంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ స్వతహాగా తను ప్రాథమికంగా అక్కడికి వెళ్ళి ఆ ఆర్డీఓ గారు అక్కడ వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి 1, 2, 3, 4, 5, 6 కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళని చూసి వాస్తవంగా 6 కంటే ఎక్కువ ఉన్నారా అని చెప్పేసి చూడాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఈఆర్ఓల మీద ఉందండి. అది చేయాల్సింది ఎవరండి? స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వీళ్ళు చేసినారా అండి? చేయలేదు. కాబట్టి ఒక ఇంట్లో 80 ఓట్లు వచ్చినాయండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు, 300 ఓట్లు ఎట్లా వస్తాయండి? చట్టం అనుమతించడం లేదు. చట్టంలో 6 కంటే ఎక్కువ ఉండకూడదని ఉంది. ఒకటే రూఫ్ కింద 6 కంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ ఆర్డీఓ కానీ ఈఆర్ఓ కానీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు 7 మంది కానీ 7 నుంచి మళ్ళీ మిగతా 6 మందిని ఇంకో హౌస్ నెంబర్ కింద అలాట్ చేసి 10-1-24 అని ఉంటే 10-1-24/1 అని ఇచ్చి వాళ్ళని ఆ ఓటర్ లిస్ట్ ఇవ్వాల్సిన, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్ నెంబర్లు 00 ఎక్కడైనా ఉంటుందా అండి? ఇంత అపహాసం చేస్తారండి. భారతదేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారండి మీరు? ఇంత జోక్గా చేసినారండి. మాక్ ఆఫ్ డెమోక్రసీ జరిపోయిందండి. డెమోక్రసీ లేదండి, డెమోక్రసీ లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ లాగా ఎలక్షన్ కమిషన్ ని చేతిలో పెట్టుకొని, సిబిఐని చేతిలో పెట్టుకొని, ఈడీని చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేద్దామని అనుకుంటున్నారు. కానీ భారతదేశ ప్రజలు దీన్ని క్షమించరు. 100% దీన్ని తిప్పికొడతాం, ప్రజల్లో తీసుకుపోతాం. దీన్ని ప్రజల్లో తీసుకుపోయిన తర్వాత మేము దీన్ని మాత్రం చట్టపరంగా వీరికి న్యాయస్థానంలో శిక్ష పడేలాగా మేము పనిచేస్తాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. చెప్పండి. ప్రధానంగా చాలా కీలకంగా చెప్పండి. అందరికి నమస్తే అండి. ఒకసారి లైన్ క్లియర్ లేదు రాజశేఖర్, అస్సలు క్లియర్ లేదు. వాయిస్ వినిపిస్తుంది మా వాయిస్? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు పలికంటే ఉన్నాయి. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారని మాట్లాడుతున్నారు. భారతదేశంలో బీజేపీ కన్నా ముందు పరిపాలించింది వీళ్ళే కదా. అప్పుడు కూడా మరి ఈసీబీలకు సపోర్ట్ చేసిందా? మరి దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వాళ్ళ దేశవ్యాప్తంగా వాళ్ళ ఫాలోయింగ్ తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారు. రేపు వచ్చే బీఆర్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఓటు శాతం రాదు, అక్కడ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ ఓటర్ లిస్టు ఒక పేరు పెట్టుకొని ఇవాళ గత కొద్ది రోజుల నుంచి ఇది ఒకటి ఈసీ మీద ఒక అభాండం వేస్తూ ఈసీని నిందిస్తున్నాడు. కానీ సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. ఒక్క నిమిషం. ఈసీ అనేది స్వచ్ఛందంగా పనిచేసే సంస్థ, అంతేగాని ఎవరికో ప్రలాభం పొందనుకోవడం ఇది కరెక్ట్ కాదు. అట్లంటే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో గెలిచింది, కాంగ్రెస్లో గెలిచింది. మరి అక్కడ కూడా ఈసీ కదా అక్కడ మెయింటైన్ చేసింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పతనం స్టార్ట్ అయింది. కాబట్టి ఇలాంటి రాహుల్ గాంధీ అనే ఒక వీళ్ళ నాయకుడు ఇదొక ఎజెండా తీసుకొని కొద్ది రోజులు సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేస్తాడు, కొద్ది రోజులు ఎలక్షన్ కమిటీ అంటాడు, కొద్ది రోజులు ఈవీఎం అంటాడు, కొద్ది రోజులు బ్యాలెట్ బాక్సులు అంటారు, కొద్ది రోజులు బీసీలు 42% అంటాడు. ఇదంతా భారతదేశాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. 1,250 ఓట్ల గురించి మీరు సమాధానం చెప్పాలా? ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. ప్రజల మధ్యలో తీసుకుపోయినప్పుడు 1,250 ఓట్ల గురించి, అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాం. అక్కడ జరిగినటువంటి అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎజెండా నుంచి తప్పుకొని 42% అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ గురించి కాదు మిత్రమా. ఫస్ట్ దీని గురించి సమాధానం చెప్పండి మీరు. నేను దాని మీదనే మాట్లాడుతున్నాండి. ఈ రోజు మీరు చేసిన ఏదైతే ఆరోపణ ఉందో దానికి తొందరలోనే మీకు సమాధానం వస్తుంది. ఎప్పుడు
ఎప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు ఎలక్షన్ కమిటీ మీకు క్లియర్ గా చెప్పింది. ఒక్క నిమిషం మీకు ఎలక్షన్ కమిటీ క్లియర్ గా చెప్పింది, మీరు చేసే ఆరోపణ 6 నెలల ముందే చేయాలి. 1 సంవత్సరం ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే మీకు సాధ్యం కాదు కాబట్టి డేటా అనలిటిక్స్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు 6 నెలలు అని చెప్తే 6 నెలల్లో చేయాలా? ఎవరు 6 నెలల్లో ఎవరైనా 6 నెలల్లో ఎవరైనా సరే 7 ఫీట్లు 300 కేజీల పేపర్లను ఎవరైనా క్షుణ్ణంగా చూస్తారండి? ఏం మాట్లాడుతున్నారండి? సాధ్యం కాని పని గురించి మీరు మాట్లాడుతున్నారు. మేము అనేది ఒకటే, 6 నెలలు కాదండి, 6 నెలలు కాదండి, 100% దీంట్లో కూరుకున్నటువంటి ప్రతి ఒక్క ఈఆర్ఓని, ప్రతి ఒక్క సిఇసిని, ప్రతి ఒక్కరిని జైలుకి పంపిస్తాం. నరేంద్ర మోడీ పతనం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రజల ఆమోదం పొందుతారు. 100% ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీని ప్రజల మధ్యలో తీసుకుపోతాం. మీరు 300 ఎంపీలు ఈ రోజుకి పోతే, ప్రొటెస్ట్ కి పోతే 300 మంది పోతే మీరు అపాయింట్మెంట్ ఇయ్యరా? అంత గుండె ధైర్యం అండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి? ఆయన కూర్చొని అపాయింట్మెంట్ వినలేదా అండి? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ పోతే అంటే ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి. రైట్ చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయపడి ఇలాంటి ఒక కొత్త ఒకటి తెర తీసుకొచ్చారు. ఓటర్ లిస్ట్ లో గోల్మాల్ ఉందని. కానీ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకు ఈసీ వినే ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు కలవడానికి కూడా ఎందుకు అవ్వట్లేదు అన్నది ప్రశ్న. ఆధారాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, ఇవ్వలేదు. వీళ్ళు అనుకుంటారు ఆధారాలు కావాయి. మరి ఇంకేంటండి ఓట్లేసినాయండి. శకుని దేవి అని చెప్పేసి ఫార్మ్ 6 ప్రకారము ఫస్ట్ టైం ఓటర్లు 18 నుంచి 20 ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ లో 124 వాళ్ళు ఎట్లా వస్తారండి? నాకు అర్థం కాదు. 80 ఇయర్స్ లేడీ ఓట్లు వేస్తుందండి. ఎట్లా మీరు మరీ ఇంత అన్యాయంగా మాట్లాడతారా అండి? శ్రీనివాస్ రెడ్డి గారు, అవును శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఈసీ తప్పిదం ఏం లేదంటారా? అది అని చెప్పేసి ఒప్పుకునే గుండె ధైర్యం పెట్టుకోండి, గుండెని నిబ్బరంగా చేసుకోండి, ప్రజల మధ్యలో చెప్పండి. అవును మేము తప్పు చేసి అధికారంలో వచ్చినామని చెప్పేసి అది చెప్పడం చేత కాక మాకు ఇంకా టైం కావాలా, మాకు ఇంకోటి కావాలా అని చెప్తే ఒకసారి బండారు రామ్మోహన్ గారు రియాక్ట్ అవుతున్నారు. రామ్మోహన్ గారు, భారతీయ జనతా పార్టీ తప్పు చేయడం అనేది శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు చెప్పండి. చెప్తున్నాను. రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ ఏమైందండి? రైట్, 2 పార్టీలు కూడా గెలిస్తే తమ గొప్ప అంటున్నారు. ఓట్లేమో ప్రజాస్వామ్యం రామాయిస్తున్నారు. రెండోది పరిష్కారం చెప్తే పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు డిజిటల్ ఓటర్ తెలిపిస్తారు. అడుగుతున్నారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ పక్కన వాళ్ళ పార్టీ మనకు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పు ఏంటంటే ఖచ్చితంగా డిజిటల్ ఓటర్ ఎత్తు పెట్టాలి. కానీ ఓటర్ నెక్స్ట్ శాశ్వతం కాదు. ఈసారి పెట్టి ఎలక్షన్ మంచి రాసుకోవచ్చు. గతంలో స్థానిక ప్రభుత్వాలకు ఎలక్షన్ ఏమి ఉంటుందో ఓట్లు ఇస్తూ అసెంబ్లీ పార్లమెంట్ వేరే ఉంటుండే. ఇప్పుడు కలిసినాం కదా దేశవ్యాప్తంగా. ఏమంటున్నారంటే ఆధార్ కార్డు ఎందుకు జీవితాన్ని తీసుకోరు? మొన్న సుప్రీంకోర్టు అదే ప్రశ్న వేసింది. ఏమనంటే బీహార్ ఎన్నికల్లో ఓటర్ కాలంలో ఆధార్ కార్డు ఎక్కడ రావాలట, మనకు వేరే గుర్తింపు ఎక్కడ అంటే ఒకటి గతంలో ఆధార్తో నమోదు చేస్తామని లింక్ చేస్తామని ఇలాంటి ప్రక్రియ ఏమైనా జరిగే అవకాశం, లేకపోతే చేస్తే కొంచెం ఒక బెటర్ రిజల్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? నాకు నా పేరు నా ఆధార్ నెంబర్ కొట్టగానే 3 చోట్ల ఉంది అనుకోండి, ఆప్షన్ డిలీట్ చేస్తుంది కూడా నోటీస్ ఇవ్వాలి. నేను డిలీట్ వడికి చేస్తాను ఇవ్వలేదు. 2 చోట్ల 3 చోట్ల ఓటర్స్ ఉంటే ఎక్కడ తీసుకుంటాం అనుకోండి, అది ఇవ్వాలి. ఏమంటున్నారంటే ఆధార్ కార్డు లిస్ట్ చేస్తేనే కరెక్ట్. ఆధార్ కార్డు ఇంకో నెంబర్ అయితే అవి ఉంటుంది. ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ అవుతుంది. మరి ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేసుకోడు, నన్ను రేషన్ కార్డు ట్యాంపరింగ్ చేయడం 2003 నుంచి రుజువుపడినట్టు బీహార్లో పెద్ద అభ్యంతరం ఏంటంటే దాని మీద 2003 నుంచి అక్కడ ఉంటున్న రుజువు చూపించబడి ఉంది. ఎవరికి ఉండవు. వాళ్ళు అడిగిన కార్డు నాకు సహాయం ఇవ్వట్లేదు. రేషన్ కార్డు లేదు, నాకు ట్రైనింగ్ లైసెన్స్ పనికి రావాలంటున్నాం, ఆధార్ కార్డు పనికి రావాలంటున్నాం. మరి ఏం పనిస్తుంది అంటే నా దేశంలో ఉన్న పౌరులు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అందుకని సుప్రీంకోర్టు ఏమంటే ఎలక్షన్ కమిషన్ కు పౌరసత్వం నిర్ణయించే అధికారం లేదు. హోంశాఖ మంత్రికి ఉంటుంది, హోంశాఖకు ఉంటుంది. మీకు ఉండదు. వెంటనే ఆ సుప్రీంకోర్టు సూచనలు గమనించి ఆధార్ కార్డును ఎక్కడో తీసుకోవాలి. ఆధార్ కార్డు 95% మంచి ఆధార్ కార్డు ఉన్నాయి. దానికి ఆధార్ కార్డు ఉన్న ప్రతి వాడు కూడా తీసుకుపోతారని ఇది చేస్తే బాగుంటుంది. డిజిటల్ ఓటర్ లిస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా,
అప్పుడు కూడా ఈసీని వీళ్ళు ఏమైనా మేనేజ్ చేశారా మరి? ఎట్లా మేనేజ్ చేస్తారండి? ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ జరిగినాయి, ట్రాన్స్పరెంట్ గా ఈవీఎం తీసుకొచ్చిందే మేము, ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ జరిగినాయి. నేను అనేది మళ్ళొక్కసారి చెప్తున్నాను, మీరు ఇంపార్షియల్ గా అన్బయాస్డ్ గా బిహేవ్ చేయాల్సింది ఈసీ, కానీ అట్లా చేయడం లేదు, అట్లా చేయడం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంది, వారి యొక్క కర్తవ్యం, వారి యొక్క కర్తవ్యం రాజకీయాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరపాల్సింది వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ, వాళ్ళ కర్తవ్యం. అది చేయకుండా వీళ్ళు బీజేపీకి ఏజెంట్లుగా, బీజేపీకి కీలు బొమ్మలుగా మాట్లాడతారా? చెప్తున్నా, నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ రాజీవ్ కుమార్, నిన్ను మాత్రం జైల్లో వేస్తాం, నిన్ను మాత్రం. ఎవరైతే ఈయన సిఇసి ఉన్నాడో ఈయనని పక్కగా వచ్చి, ఈయన దేశం దాటి బయటకు పోయినా సరే లాక్కొచ్చి ఈయన జైల్లో వేస్తాం. ఎవరైతే అవినీతి అధికారులు, ఎవరైతే అక్రమాలు పాల్పడి సహకరిస్తున్నారో ప్రతి ఒక్కరిని అకౌంటబుల్ చేసి వీళ్ళని చట్ట ప్రకారం శిక్షించి మాట్లాడండి, లేకుంటే అతనే మాట్లాడమనండి. చెప్పండి, మీరు పాయింట్ క్లియర్ గా చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, 2014లో పారదర్శకంగా ఎలక్షన్ జరిగినప్పుడు మరి కాంగ్రెస్ గెలవాలి కదా, ఎందుకు వీళ్ళను ప్రజలను 100 సీట్లకే లోపల వీళ్ళను పక్కన పెట్టారు? అప్పుడు పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి, ప్రజల రిజల్ట్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 2014 వరకు మీరే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మీరు 100 సంవత్సరాలు చేస్తున్న గొప్ప పార్టీ దేశాన్ని ఎక్కడెక్కడో అడ్డంగా కుదబెట్టేసి దేశాన్ని అప్పులలో ఊగులో దింపేసిన కాంగ్రెస్ పార్టీ కదా. మరి అప్పుడు 2014లో పారదర్శకం జరిగినప్పుడు మీరే గెలవాలి కదా. అంటే 2014లో ప్రజలు బీజేపీ కోటేశారు, అది ప్రజా తీర్పు అని చెప్తున్నారు. 2020 జరగలేదు కాబట్టి పారదర్శకంగా మేము ఎలక్షన్ జరిపించినాం కాబట్టి అప్పటి ఎలక్షన్ కమిషన్ మేము కీలు బొమ్మగా వాడుకోకపోవడం వల్లనే, అట్లా చేయకపోవడం వల్లనే మేము అధికారంలో రాలేకపోయినాము, మేము ఓడిపోయి పరిమితమైనామని చెప్పి మీరే కౌంటర్ ఇచ్చుకుంటున్నారు కదా. మీరు చెప్పిన దాంట్లో ఉందండి, మీరు చెప్తున్నారు కదా 2014లో మీరు పారదర్శక ఎలక్షన్ చెప్పినప్పుడు మరి మీరే గెలవాలి కదా. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటి నాది ఒక ప్రశ్న. ప్రధానంగా ఈసీ ఎందుకు అంటే కలవని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఒక క్లారిఫై ఇస్తే ఈరోజు మీరు మాట్లాడాల్సిన అవసరం, బీజేపీ మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక డిజిటల్ ఓటర్. రాజశేఖర్ గారు చెప్పండి. రాజశేఖర్ గారు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిటీకి వీళ్ళు అపాయింట్మెంట్ అడిగారు, ఇస్తారు. వీళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలంటే కుదరదు కదా, అదొక స్వతంత్ర సంస్థ. అది సందేహం వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారికి దేశాలన్నీ తిరిగి వచ్చినాక ఏదో అర్ధరాత్రి గుర్తు రాగానే మీకు ఇవ్వాలంటే కుదరదు కదా, అదొక స్వతంత్ర సంస్థ. అది ఆయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మీరు ఒక్కసారి తెలుసుకోండి. తెలియకపోతే మీరు బుక్ ఓపెన్ చేసి చదవండి, వాట్ ఈస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పేసి. డెమోక్రసీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ ఎ కీ పర్సన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ హ్యాస్ ఎ క్యాబినెట్ ర్యాంక్, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆయన ఇంత కీలకంగా ఈయన కామెంట్స్ చేస్తున్నప్పుడు వాటిని వినాల్సిన బాధ్యత ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, ఈసీఐ మీద ఉంది. వీళ్ళు అది చేయకుండా వీళ్ళు రాహుల్ గాంధీ గారు అప్పుడు వచ్చిండ్రు ఇప్పుడు వచ్చిందనంటే ఏందండి, ఎవిడెన్స్ తీసుకొని ప్రూఫ్ తీసుకొని మాట్లాడుతున్నారు కదా. కాదండి, మీరు మాట్లాడుకునే విషయం మీరు మమ్మల్ని అడగండి, మేము చెప్పేది. ఎలక్షన్ కమిటీకి ఒక్కసారి మీరు అపాయింట్మెంట్ ఇయ్యనప్పుడు మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ పెట్టుకోవాలండి. ఓకే, ఎలక్షన్ కమిటీ అనేది ఒక ఏ రాజకీయ పార్టీ కింద పనిచేసే సంస్థ. శ్రీనివాస్ రెడ్డి గారు, సందేహాలకి తావు లేకుండా అది క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఈసీ చాలా సందేహాలకు మౌనంగానే ఉంటుంది తప్ప ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటే ప్రధానంగా బీజేపీ వల్లే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ప్రెజెంటేషన్ ఇచ్చిన మరుసటి తెల్లారే ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ లో మధ్యప్రదేశ్ డేటాని వీళ్ళు డౌన్ చేసేసిండ్రు, బీహార్ డేటాని వీళ్ళు డౌన్ చేసేసిండ్రు, మహారాష్ట్ర డౌన్ చేసేసిండ్రు, కర్ణాటక డౌన్ చేసేసిండ్రు, వెబ్సైట్ తీసేసిండ్రండి. ఇక అంతకంటే ఏం చెప్పాలండి, చెప్పండి. దొంగలు దొరికినాక అంటే బీజేపీ పార్టీగా ఒకటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే పారదర్శకంగా జరుగుతున్నాయి అంటున్నారా? అంటే క్లియర్గా కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. 0 అడ్రస్తో ఉన్నటువంటి చాలా నంబర్లలో ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. క్లియర్గా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీన్ని సమర్థించుకుంటారా, లేకపోతే ఈసీలో తప్పులు ఉన్నాయి సమర్థించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందంటారా?
శ్రీనివాసరెడ్డి గారు. రైట్ రైట్ నుమాన్ గారు చాలా చాలా క్లియర్ కట్గా ఇందాక మహాదేవ్పూర్ గురించి మనం మాట్లాడుతున్నాం కర్ణాటకలో. అంటే మీరు ఆల్రెడీ అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు, అంటే మీకు ఒక ఐడియా ఉంది, అంటే ప్రత్యక్షంగా ఉంటూ ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి ఒక క్యాల్కులేషన్ చేసుకోవడం, తర్వాత అనలైజ్ చేయడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భాలు. అక్కడ జరిగినటువంటి సందర్భం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటండి, ప్రతిదీ మేము క్లారిటీగా వెళ్ళామండి. ప్రతి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ కంటే ముందు మేము భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే చేసినామో, కర్ణాటకలో అధికారం వచ్చినాక అక్కడ నుంచి మరియు ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మాకంటూ ఒక నెంబర్స్ ఉన్నాయండి. మేము ఇంతమంది ఎంపీలు గెలవబోతున్నామని చెప్పేసి మేము చాలా పక్కా ప్రణాళికతో పోయినాం. అటువంటి క్యాండిడేట్స్నే ఐడెంటిఫై చేసి అటువంటి క్యాండిడేట్స్కి మేము సీట్స్ ఇవ్వడం జరిగింది. ఆ సీట్స్ ఇచ్చినాక ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఒక టీంని పంపించి రాహుల్ గాంధీ గారు అక్కడ వాళ్ళ కోసం క్యాండిడేట్ల కోసం అహర్నిశలు కష్టపడమని చెప్పేసి పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము నిరంతరం వాళ్ళతో ఉంటూ మేము పనిచేస్తూ పోయినాము. ప్రతి ఒక్క సివిల్ సొసైటీ నుంచి ప్రతి ఒక్క కింద గ్రాస్ రూట్ లెవెల్ వరకు, బూత్ లెవెల్ ఏజెంట్స్ వరకు, బిఎల్సీస్ వరకు మేము పోయి మేము ప్రతి ఒక్క ప్రణాళికలను తీసుకుపోయి మేము ఏం చేయబోతున్నాం అధికారంలో రాగానే, బీజేపీ యొక్క వైఫల్యాలు ఏంటి, నరేంద్ర మోడీ గారు దేశంలోకి ఎటువంటి భ్రష్టు పట్టించారని చెప్పేసి ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేసినాక మేము శాంపుల్ డేటాలు తీసుకున్నప్పుడు మాకు క్లియర్గా కేటగారికల్గా మాకు అర్థమైపోయింది. ఎస్పెషల్లీ మాదేవపుర గురించి మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ పిసి మోహన్ గారు 3 సార్లు ఆల్రెడీ అంతకుముందు గెలిచి ఉన్నాడు. అటువంటి వ్యక్తికి చాలా యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా భయంకరంగా ఉండేది. ఆయన తిరగలేని పరిస్థితి. ఆయన అక్కడ వెళ్ళినప్పుడు, రాజకీయంగా ఆయన వెళ్ళినప్పుడు, ఆయన క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు జనాలు తిరగబడ్డారు. పార్కుల్లో ఆయనని రానివ్వలేదు, అక్కడ రోడ్ల మీద రానివ్వలేదు. అటువంటి మహదేవ్పురాలో మేము స్వతహాగా మేము పోయి అక్కడ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నప్పుడు మేము మా అనాలిసిస్ ప్రకారము మేము 90,000 ఓట్లతో మేము గెలవబోతున్నామని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కానీ రిజల్ట్స్ వచ్చిన రోజు మేము చూస్తున్నాము అక్కడ దాదాపు 70-80% ఆఫ్ రౌండింగ్ వరకు మీరు చూసినట్టయితే మా క్యాండిడేట్ లీడ్లో ఉన్నాడు. రిమైనింగ్ 20% ఆఫ్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఈయన లాస్ట్లో లీడ్ తీసుకుంటాడు అనమాట. అంటే నేను అనేది ఏంటంటే ఇంకొకటి, అంటే ప్రధానంగా ఇందాక బీజేపీ పార్టీ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా, బీజేపీ నేతలు మాట్లాడుతున్నా, సో కొన్ని అంటే ఇక్కడ తెలంగాణలో గెలిచిందంటే ఇక్కడ కూడా అలాంటి మాయ చేసి మీకు రావచ్చు కదా, గెలవచ్చు కదా, లేకపోతే యూపీ లాంటి ప్రాంతాల్లో అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అక్కడ కూడా మేము ఓడిపోయి, అది ప్రజా తీర్పు, కానీ వారు లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు ఈసీపై అని చెప్తున్నారు. అంటే బీజేపీ చాలా చాకచక్యంగా తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ అన్ని అక్రమాలు ఒకటేలాగా చేయడం లేదు. ఇక్కడ తెలంగాణలో మీరు చూసుకున్నట్లయితే మేము దాదాపును 75 నుంచి 80 సీట్లు మేము గెలుస్తామని చెప్పేసి అక్కడ కూడా మా అంచనా ఉండేది. అప్పుడు కూడా నేను ఇక్కడ కోఆర్డినేటర్గా దాదాపు 35 మంది ఎమ్మెల్యేల కోసం నేను పనిచేస్తే 32 ఎమ్మెల్యేలు ఈరోజు శాసనసభకి పంపించగలిగినాము. అటువంటి పరిస్థితి నేను అక్కడ వార్ రూమ్తో కోఆర్డినేట్ చేయడం కానీ, అక్కడ మా క్యాండిడేట్స్తో మేము మాట్లాడడం కానీ, అక్కడ నెరేటివ్ బిల్డింగ్లో కానీ నేను చాలా కీలకంగా నేను పనిచేసిన కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. అంటే ఇక్కడ తెలంగాణకు మీరు వచ్చినట్లయితే మీరు అప్పుడు 4 రాష్ట్రాల్లో జరిగిందండి. అక్కడ మధ్యప్రదేశ్లో మీకు రిజల్ట్స్ చూస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు వెళ్ళినప్పుడు రిజల్ట్స్ అనేవి మేము 100% మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసి అక్కడ మాకు నమ్మశక్యంగా కాలేదు. అంటే ప్రతి ఒక్క రాష్ట్రాన్ని ఇట్లా చేస్తే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అక్కడ కొన్ని వీళ్ళు వదిలినారు. లైక్ ఛత్తీస్గఢ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఛత్తీస్గఢ్లో రమన్ గారు 100% ఆయన గెలవాల్సింది, రమన్ సింగ్ గారు, కానీ ఆయన గెలవని అక్కడ కూడా ఇదే పని చేసినారు. మధ్యప్రదేశ్ నేను చాలా క్లియర్గా చెప్తున్నా. హర్యానా నేను పోయినాను పర్సనల్గా. హర్యానాలో కూడా మేము 100% అలా రోడ్లు లేవండి, క్యాండిడేట్స్ బయటికి రాలేటువంటి పరిస్థితి అండి. క్యాండిడేట్ వస్తే రాళ్ళు తీసుకొని కొడతారు, అటువంటి పరిస్థితి ఉండేదండి. ఆయన నయాబ్ సైని అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి, ఆయన మళ్ళీ గెలవడం జరిగింది. అక్కడ మాకు మీరు చూసుకున్నటువంటి పోస్ట్ పోల్ జరిగిన తర్వాత ఏదైతే మీకు సర్వే రిపోర్ట్స్ వస్తాయో దానికి ఆధారంగా కూడా మేము హర్యానాలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి. దానికి ఎప్పుడైనా సరే రిజల్ట్స్ భిన్నంగా ఉన్నప్పుడు అనుమానాలు అనేవి వస్తాయండి. గ్రౌండ్ రియాలిటీకి భిన్నంగా ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి. మాకు గ్రౌండ్ రిపోర్ట్ అనుమానం అని నేనేమంటున్నానంటే వీళ్ళు సెలెక్టివ్ అప్రోచ్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ కొట్టచ్చు, ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేసి మరి చేసినారండి. వాళ్ళు ఏదైతే ఈయన నరేంద్ర మోదీ గారు కూడా మీరు వారణాసిలో మీరు చూసుకున్నట్లయితే అజయ్ రాయ్ వాజ్ లీడింగ్ ఆల్ ద వే అప్ టు 7th రౌండ్ వరకు ఆయనే లీడ్ తీసుకున్నాడండి. దాని తర్వాత పవర్ పోతుందండి. దాదాపు 3-4 గంటలు పవర్ పోయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ లీడ్లోకి వచ్చేస్తాడు.
ఇట్లాగా దాదాపు 23 సీట్లు అండి, నేను చెప్పేది 23 సీట్లలో 3,000 కంటే తక్కువ ఓట్లతో బీజేపీ గెలిచిందండి. అదే 23 ఇలాంటి ఒక సంకేతం, ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది బయట దేశాలకు భారత్ కొంచెం వీక్ అవుతున్నట్లు, లేకపోతే ఎన్నికల సంఘంపై అనుమానాలు లేవనెత్తడం అనేది కొంతవరకు డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భంగా చెప్తుంది బీజేపీ పార్టీ. అదే కదా నేను చెప్పేది, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండి. ఇండియాలో ఇంత రైట్ టు ఓట్ అనేది చాలా కీలకమైన ఒక హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిందండి. అటువంటి హక్కుని వీళ్ళు హాస్యాస్పదం చేస్తూ దానిని కూడా వీళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారండి. భారతదేశాన్ని ప్రపంచ పటంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, అంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, వారు నెంబర్ 1 పొజిషన్ లో పెట్టిందండి. మేము ఎప్పుడు పోయినా సరే ఫారెన్ లో ఒక్క నిమిషం ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మేము 100% ప్రపంచ పటంలో చాలా మంచి ఫారెన్ పాలసీస్ తో మేము పోయినామండి. ఈ రోజు ఏమవుతుందండి, ఆపరేషన్ సింధూర్ అనేది ఆయన చెప్తాడు, అక్కడ బటన్ నొక్కుతాడు, డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి చెప్తాడండి, అప్పుడు ఆగిపోతుందండి. ఇదే ఇప్పుడు టారిఫ్స్ గురించి మనం మాట్లాడితే అండి 50% టారిఫ్స్ చేస్తున్నారండి. వీళ్ళకి ఏమైనా దేశాన్ని నడిపే వీళ్ళకి పద్ధతి వీళ్ళకి తెలుసా అండి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ప్రైవేటైజ్ చేసినారండి, అదాని అంబానీలని దోచిపెట్టినారండి వీరు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఇందాక నేను మాట్లాడుతూ చాలా క్లియర్ కట్గా చెప్పాను. అంటే ఈసీ లేకపోతే ఇప్పుడు లేవనెత్తినటువంటి అంశాలు 2 ఓట్లు ఉండటం, అడ్రస్లో గల్లంతు తొలగించడం, ఇవన్నీ కూడా ఎక్కడ డౌట్ లేదు, చాలా క్లియర్గానే ఉందంటారా, లేకపోతే లోపాలు ఉన్నా సరి చేయాల్సిన అవసరం ఈసీలో ఉందంటారా? రాజశేఖర్ గారు ఒక్క నిమిషం అండి. చెప్పండి. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, అప్పుడు మన దేశంలో మన జీడిపి ఏముంది, మన దేశ పరిస్థితి ఏందో. శ్రీనివాస్ రెడ్డి గారు ఈసీ గురించి చెప్పండి. ఈసీ గురించి మన సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం ఈసీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీళ్ళకు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక భయం ఒకటి పట్టిందండి. ఇక రాబోయే రోజుల్లో మనం ఎక్కడ గెలవము, ఇక గెలిచే అవకాశాలు లేవు. నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశమే కాదు పక్క దేశాలకు కూడా వ్యాపించింది. మేము ఎక్కడ గెలవము అనే ఒక భయంతో. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అనుకున్న పాయింట్ ప్రకారం చూసుకున్న ఈసీలో అవకతవకలు జరుగుతున్నాయంటే భారతదేశానికి మోదీ కూడా అప్రతిష్ట కదా. రాజశేఖర్ ఒక్క నిమిషం, నేను క్లారిఫికేషన్ ఇస్తాము. వీళ్ళకి ఒక రాహుల్ గాంధీ గారికి ఒక ఎక్కడో ఎలక్షన్లలో 140 కోట్ల మందిలో 100 కోట్ల ఓటర్లలో ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుతుండొచ్చు. చిన్న మిస్టేక్ అంటారేంటండి, నాకు అర్థం కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇంత చిన్న మిస్టేక్ అని చెప్పేసి తీసిపారేస్తారండి. ఒక్క క్యాండిడేట్ గెలవడానికి ఎంపీగా ఎంత కష్టపడతారో మీకు తెలుసా అండి? మీకు ఒక్క నిమిషం, మీరు హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చెప్పండి. మీకు అపాయింట్మెంట్ అయిపోతే మీరు తోటి మాట్లాడతారు, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని విషయాన్ని భారతీయ జనతా పార్టీ కంట్రోల్ చేస్తుంది, బీజేపీ కంట్రోల్ చేస్తుంది అనడం మీకు అవివేకం. కాంగ్రెస్ పార్టీ అవివేకం ఇది. మీరు క్లియర్గా మీకు అపాయింట్మెంట్ కావాలంటే ఈసీతోటి కొట్లాడుకోవాలి, ఈసీతోటే మాట్లాడుకోవాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ చేసి భారతీయ జనతా పార్టీ కంట్రోల్ చేస్తుంది అనడం నిజంగా ఇది మరి మంచి పద్ధతి కాదు. ఇందాక యాంకర్ రాజశేఖర్ గారు చెప్పినట్టు పక్క దేశాలకు కూడా ఇది మన ఎలక్షన్ కమిటీ కావచ్చు, మన దేశం మీద కావచ్చు ఒక చిన్న భావన వస్తుందని మీరు కూడా అది మోదీ గారి మీద బీజేపీ పార్టీపై కూడా వస్తుందండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మోడీ గారికి ఎందుకు వస్తుందండి? ప్రధానమంత్రిగా ఆయనే ఉన్నారు, ఆయన వ్యక్తి అండి, ఓట్లని దొంగలించినటువంటి వ్యక్తి అండి. ఆయన మీద రాకపోతే ఇంకెవరి మీద వస్తుందండి? నేను చెప్తున్నాను, ఇటువంటి పరిస్థితి వస్తుంది, రాళ్ళు తీసుకొని కొడతారండి జనాలు. చెప్తున్నా నేను, ప్రజల్లో చైతన్యం వచ్చేసింది, రాళ్ళు తీసుకొని కొడతారు. ఇప్పుడు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు కాబట్టి గత 14 సంవత్సరాల నుంచి మీరు సైడ్ కున్నారు. అవును, చూద్దాం కదా రేపు రాబోయేది ఏమవుతుందో, బీహార్ లో ఏమవుతుందో. మీరు జ్యోతిషం చెప్పినట్టు కాదండి, బీహార్ లో ఎలక్షన్స్ రాలే, నోటిఫికేషన్ రాలేదు, అక్కడ నేను అబ్జర్వర్ అండి. ఏ గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియకుండా మీరు కూర్చొని ఇక్కడ మేము బీహార్ లో ఓడిపోతున్నాం అని చెప్తే అట్లా కాదండి. మీరు రిజల్ట్ వస్తుంది, చూసిన తర్వాత ఈయన పరిస్థితి ఏమవుతుందో అది కూడా చూద్దాం మనం. మీరు బీహార్ లో ఓడిపోతున్నారు, చూద్దాం. అదే కదా, మీ జ్యోతిషం మాత్రం ఫెయిల్ అవుతుంది 100%. మీరు రౌతులతో కాదు, మీరు ఓట్లతో కొడతారు మిమ్మల్ని, ఓట్లు వేయకుండా కొడతారు మిమ్మల్ని. మీరు ఏదైతే ఈరోజు ఏదైతే ఓట్లలో మీకు డౌట్ ఉందో ఆ డౌట్ ను మీరు తోటి క్లారిఫికేషన్ చేసుకోవాలి. కానీ
భారతీయ జనతా పార్టీని ఇన్వాల్వ్ చేయకూడదు అనేది ఫస్ట్ పాయింట్. మీరు ఏదైతే జీడిపి గురించో ఇంకేదో మాట్లాడుతున్నారు కదా, 2014 కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో భారతదేశంలో ప్రతి ఒక్క ఓటర్ అనేది చెప్తాడు. ఈ రోజు మీరు 1,250 గురించి సమాధానం చెప్పండి ఫస్ట్. అవన్నీ జీడిపి తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. 1,250 ఓట్ల గురించి మీరు మాట్లాడండి. మా ప్రెజెంటేషన్ గురించి మీరు మాట్లాడండి. సమాధానం దాని గురించి చెప్పండి. జీడిపి గురించి తర్వాత మాట్లాడుకుందాం మరో మీటింగ్ లో. ఇప్పుడు దీని గురించి సమాధానం చెప్పండి మీరు ఫస్ట్. ఈసీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈసీ క్లాసిఫికేషన్ మీరు అట్లా మాట్లాడితే ఈసీ అంటారు, ఇట్లా అడిగితే మీరు అక్రమాలు చేస్తున్నారు అని అంటే మీరు జీడిపి గురించి మాట్లాడతారు. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రజల మధ్యలో డేటాతో పాటు బుల్లెట్ ప్రూఫ్ ఎవిడెన్స్ తో పాటు మేము ప్రజల మధ్యకు పోయినాము. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ని ప్రజలు మొత్తం హర్షిస్తున్నారు, ప్రజలు మొత్తం ఆమోదం చేస్తున్నారు. మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈజీగా లైట్ గా తీసుకొని ఏదో 1% జరిగిందని చెప్పేసి మీరు ఏదైతే చెప్తున్నారో మీకు బహుశా మీకు తెలియదండి. ఒక్క క్యాండిడేట్ ఎంత కష్టపడతాడో మీకు తెలియదండి. ఎలక్షన్స్ లో రాత్రులు అహర్నిశలు కష్టపడతారండి. వాళ్ళు ఉన్నటువంటి సంపదను మొత్తం పెడతారండి. పార్టీ కోసం రాత్రింబౌలు కష్టపడతారండి. అటువంటి వ్యక్తులకి మీరు హాస్యాస్పదంగా తీసేసి ఏదో అక్కడ అక్రమాలు జరిగినాయని చెప్పేసి తేలికగా తీసేస్తే ఎట్లాంటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కూడా చెప్పండి. ఒక ఎలక్షన్స్ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరగాలండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మీ వర్షన్ కంక్లూడ్ చేయండి చెప్పండి. ఎస్ ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, వాళ్ళకి ఈసీ మీద అనుమానం ఉన్నా, ఈసీలో ఏదైనా డౌట్ వచ్చినా వాళ్ళు న్యాయస్థానాల్లో పోవాలి కానీ భారతీయ జనతా పార్టీ నిందించొద్దని నేను చెప్తున్నాను. ఓకే, సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నాం బెంగళూరు సెంట్రల్ గురించి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నాము. బరాబర్ కేసు వేస్తున్నాము. ఓట్ పోలింగ్ చేస్తాము, మేము బూత్ కమిటీలు వేస్తాము. మాకు ఓటర్ వాల్యూ తెలుసు. మీకు ఈసీ మీద మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా, ఈసీ మీకు సహకరించకపోతే మీరు న్యాయస్థానంలో పోవాలి కానీ భారతీయ జనతా పార్టీ నిందించొద్దని నేను అంటున్నా. రైట్ ఫైనల్ గా రాహుల్ గాంధీ గారి ప్రెజెంటేషన్ ఈ ఆరోపణలపై బీజేపీ పార్టీకి సంబంధించి ఏం మాట్లాడతారు, ఫైనల్ గా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. సార్ రాహుల్ గాంధీ గారి ప్రజెంటేషన్లు, పార్లమెంట్ లో రెడ్ బుక్ ప్రజెంటేషన్లు, ఈ పాదయాత్ర ప్రజెంటేషన్లు ఇవన్నీ నథింగ్ అండి. ఇవన్నీ దేశంలో ప్రజలు పట్టించుకోవట్లేదు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీనే ఫాలో అవుతున్నారు. ఇవన్నీ టైం పాస్ పనులు. ఎంత హాస్యాస్పదం అండి. రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రంలో ఎవరైతే రెడ్ బుక్లు బ్లూ బుక్లు చెప్తున్నారో, రాహుల్ గాంధీ గారి పట్టుకున్నది భారత రాజ్యాంగం అండి, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. మీరు దాని గురించి మాట్లాడకుండా మీరు రెడ్ బుక్లు అని చెప్తున్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఏం మాట్లాడుతున్నారండి? భారత ప్రజలందరూ రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు ప్రజలందరూ. తప్పు లేదు కానీ కళలు సహకరించుకోలేరు మీరు. అవి చూద్దాం వచ్చే రాబోయే కాలంలో. చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీతో మేము మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఆఫ్టర్ బీఆర్ ఎలక్షన్ తర్వాత రాజశేఖర్ గారు సేమ్ డిబేట్ పెట్టండి. రైట్, తప్పకుండా. ఏదైతే ఇలా కాంగ్రెస్ మిత్రులు ఉన్నారో వాళ్ళ పరాభవం ఎందుకు చేసిందో వాళ్ళు అప్పుడు పరాభవం అక్కడే అయిపోయింది. శ్రీనివాస్ రెడ్డి గారు 400 పార్ అన్నారు. 400 పార్ అని 2030లో ప్యాకప్ అయిపోయినరు. అక్కడ మీ పరాభవం అయిపోయింది. 400 పార్ అన్నారు. 400 పార్ అన్నారు 2024 లో. ఏమైపోయింది? 2030లో ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయినరు. ఇది ప్రభుత్వము. అక్కడ చిరాగ్, ఇంకొకటి అక్కడ నితీష్ కుమార్, ఇంకొకటి అక్కడ చంద్రబాబు నాయుడు, ముగ్గురు మీద వెంటిలేటర్ మీద ఉందండి. మీది సంకీర్ణ ప్రభుత్వం కాదు, ఇది మైనారిటీ ప్రభుత్వం. బీహార్ లో ఓడిపోయిన మరుక్షణం చిరాగ్ వెళ్ళిపోతాడు, నితీష్ వెళ్ళిపోతాడు, బాబు వెళ్ళిపోతాడు, అయిపోయి వెంటిలేటర్ మీద ఆక్సిజన్ తీసేయాల్సిన పరిస్థితి అయిపోతుంది. మీరు ఒక్కటి గుర్తించుకోండి, మీ పార్టీకి మొత్తం కలిసి కూడా మా పార్టీకి వచ్చిన ఒక ఓటు రాలేదు మీకు. మీరు అది గుర్తించుకోండి. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్ అయిపోయింది. మీరు చెప్పాల్సిన వర్షన్ అయిపోయిందా? మేము ఏమంటున్నామంటే ఇలా కాంగ్రెస్ పరిస్థితి, ఇలా వాళ్ళు ఏదైతే వాళ్ళ మీద ఉన్న కేసులు, వాళ్ళ మీద ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసులు, ఇవన్నీ దారి తప్పేయడానికి రాహుల్ గాంధీ గారు ఇలా ఒక కొత్త పదం కూడా పట్టుకొని తిరుగుతున్నాడు. అదేదైనా ఉంటే వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందా లేదంటారా? మీద న్యాయం లేక ఈసీ నమ్మకం లేకపోతే న్యాయస్థానం పొమ్మనండి. చెప్తున్నారు. అది కూడా మాత్రం మేము ఊరుకోము.
భారతీయ జనతా పార్టీ నిందిస్తే మేము ఊరుకోము. రైట్ మేము రైట్ భారతీయ రైట్ జనతా పార్టీ ఎన్నికలు రిజల్ట్ తర్వాత ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. రైట్ రైట్ థ్యాంక్ యూ. ఎస్ నుమాన్ గారు చెప్పండి ప్రధానంగా ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఒకటండి, భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి చాలా బ్యూటిఫుల్ రాజ్యాంగం అండి. దానికి అనుగుణంగా మనకి ప్రతి ఒక్క ప్రొసీజర్స్ ఉన్నాయండి, సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. వాటికి అనుగుణంగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, సిబిఐ కానీ, ఈడీ కానీ, మరొకటి ఏసీఐ కానీ, వీరు మాత్రం దానికి అనుగుణంగా వీళ్ళు పనిచేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎలక్షన్స్ అనేది ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరగాలండి. బ్యాటిల్ లెవెల్ గ్రౌండ్ అనేది ఉండాలండి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి హక్కు అనేది ఉందండి. ఇక్కడ రాజకీయాలకు పార్టీకి అనుగుణంగా ప్రతి ఒక్క పౌరులకి హక్కులు ఉన్నాయి, రాజకీయ పార్టీలకు హక్కులు ఉన్నాయి, రాజకీయ నాయకులకి హక్కులు ఉన్నాయి. ఈ వీటిని వ్యతిరేకిస్తూ ఇటువంటి ఏజెన్సీస్ పనిచేయడం మాత్రం తప్పు. మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా నిబద్ధతతో మీ పనులు మీరు చేయండి, జాగ్రత్తగా ప్రొసీజర్స్ ఫాలో కాండి. అంతేగాని నేను ఒక పార్టీకి ఒత్తాసుకు పలుకుతానని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం, మీరు తప్పు చేస్తే మాత్రం మిమ్మల్ని ఊరుకోము, మిమ్మల్ని జైల్లో ఇస్తాము. ఎక్కడున్నా సరే, ఈ నా మాట కాదండి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, ఎక్కడ దాక్కున్నా సరే బయటికి లాక్కొచ్చి జైల్లో ఇస్తాం. మీ రోజులు బీజేపీ రోజులు దగ్గర పడ్డాయి, నరేంద్ర మోదీ రోజులు దగ్గర పడ్డాయి, ఆయన కౌంట్ చేసుకుంటున్న డేస్, ఆయన కౌంట్ చేసుకుంటున్నాడు. ఆయన చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఆయన చాప్టర్ అయిపోయిన మరుక్షణం ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. ఆ రోజు ఊచలు లెక్కిస్తాం 100%, అది మాత్రం చెప్తున్నా. అందుకని ఇప్పటి నుంచి నేను ఒక బీఆర్ అబ్జర్వర్గా కూడా నేను చెప్తున్నా, నేను ఇప్పటి నుంచి చాలా పద్ధతితో, నిబద్ధతతో, కాన్సన్ట్రేషన్తో మీరు పని చేసుకోండి. మిమ్మల్ని ఎవరు ఏం చేయరు. అంతేగాని చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం చట్టం మాత్రం మిమ్మల్ని క్షమించదు. రైట్ రైట్ థ్యాంక్ యూ నుమాన్ గారు స్టూడియోకి వచ్చినందుకు. అండ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఇందాక రామ్మోహన్ గారు మనకి మధ్యలో డిస్కనెక్ట్ అయ్యే వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, అంటే రాజ్యాంగంలో ఉండాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది గాడి తప్పుతున్నట్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్లియర్గా ఈసీ ఒక క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్లు ఎంతమంది ఉన్నారు, తొలగింపుల అంశాలు కానీ, చేర్చినటువంటి అంశాలు కానీ క్లియర్ కట్గా ఇస్తుంటే కనుక ఒక రకంగా రాష్ట్రంలో లేకపోతే దేశంలో జరుగుతున్న గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. సో ఆ దిశగా ఈసీ వెళ్ళాలని కోరుకుందాం. అండ్ ప్రధానంగా బీహార్లో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి, రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఈసీ ముఖ్యంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ అంశాలు జరగాలని మనం కూడా కోరుకుందాం. అండ్ డిబేట్లో పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు గెస్టులకు మరొకసారి. ఇది ఇవాల్టి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.